మరొకసారి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రతినిధులతో నేను మాట్లాడతాను. ఒకసారి మనతో పవన్ జాయిన్ అవుతున్నారు సంధ్య థియేటర్ వద్ద నుంచి. పవన్, అభిమానుల సందడి మాకు కనిపిస్తోంది ఇప్పటికే. సో అభిమానుల అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అభిమానుల్లో సినిమాకి సంబంధించి? మేజర్గా ఎలాంటి ఎలిమెంట్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ సినిమాలో ఏమేమి ఉంటాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ నందు, సంధ్య థియేటర్ దగ్గర మెగాస్టార్ అభిమానులందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా పండగ చేసుకుంటా ఉన్నారు. సంక్రాంతి 2 రోజులు ముందే వచ్చిందంటూ కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా వారి వింటేజ్ లుక్ ఉన్న చిరంజీవి గారి ఆ లుక్స్తో పాటు చూస్తూ ఉన్నారు. మరి అభిమానులు వారు ఏమంటారో ఇందాం. ఎలా ఉంది మరి మీ బాస్ బ్యాక్ వింటేజ్ లుక్ లో రాబోతున్నారు చిరంజీవి గారు? బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. హీ హాస్ నెవర్ గాన్ బ్యాక్. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఏదో పాజ్ ఇచ్చారు కానీ ఆ 40 years నుంచి చిరంజీవి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాస్. సో ఈ వింటేజ్ లుక్స్ చిరంజీవి గారి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే గ్రాఫిక్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అవసరం లేదు. ఆయన ఒక్క గ్రేస్ఫుల్ స్టెప్ వేస్తే చాలు బాక్సులు బద్దలవుతాయి. ఈసారి సంక్రాంతి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారే. ద హుక్ స్టెప్ which has rocked already all over is going to rock, and the industry is going to watch again a new Chiranjeevi. It's going to be a blockbuster. We are very much eagerly waiting for him. Scenery Megastar blockbuster ఎలా ఉండబోతుంది మరి వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి ఉన్న కాంబో? చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పక్కా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ అయితే కొడతారు. ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ చాలా పండుతాయి అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారు హీ ఈజ్ ఆల్రెడీ ఆ కామెడీలో ఆయన మనకు సంక్రాంతికి వస్తున్నాంలో మనకు చూపించేశారు. ఇప్పుడు చిరంజీవి గారితో ఆయన చేసేటటువంటి ఆ కామెడీ సీన్స్ చూడడానికి మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అది నిజంగా కూడా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక సంక్రాంతి పండుగ వస్తుంది. జై మెగాస్టార్! మొత్తం అంతా కూడా చిరంజీవి ఫ్యాన్స్ అందరికి కనిపిస్తా ఉంది ఇక్కడ అంతా కూడా. మరి అభిమానులు చాలా మంది ఫ్లాగ్స్ కానీ ఇవన్నీ కూడా పట్టుకొని మాట్లాడుతున్నారు. బ్రదర్, ఎలా ఉండబోతా ఉంది మరి సినిమా గురించి? ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్లాగ్ పట్టుకొని. వారందరూ కూడా ఇంకెప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుంది, ఇంకేసేపట్లో చూస్తామంటూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్రదర్, ఎలా ఉండబోతున్నారు సినిమా? ఏం చెప్తారు మరి చిరంజీవి గురించి? మేమైతే వెంకటేష్ గారి కోసం వచ్చాము. వెంకటేష్ గారి అభిమాని. లాస్ట్ 20 minutes ఆయన ఉంటారని చెప్పారు. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ కూడా వస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నారు. సో ఈసారి సంక్రాంతికి ఇద్దరు మొగుళ్ళు వస్తున్నారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారు అంతే. మరి కొంతమంది ఇక్కడ అందరు కూడా ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకొని మరి ఒక ఫుల్ మీల్స్ ప్లేట్లో పట్టుకొని వెళ్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అంత మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ విక్టరీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ కట్అవుట్ చూస్తే సరిపోతే అందరికి కూడా తెలుస్తుంది ఒకసారిగా. అందరూ కూడా బ్రదర్ ఏంటి, ఎలా ఉంది మరి మెగా పండగ ఏంటి? మరి మొత్తం కూడా ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా పట్టుకున్నారు. ఏం చెప్తారు దీని గురించి? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అంటా ఉన్నారు. మరి మెగా ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్రదర్, ఎలా ఉండబోతుంటారు మరి మీ చిరు సినిమా వింటేజ్ లుక్ లో ఉన్న చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? బాస్ కోసం వెయిటింగ్ బ్రో. ఎందుకు గ్రేస్ ఏమో ఆయన గ్రేస్ కోసమే చూస్తున్నాం అంతే. ఇటు ఫ్లాప్ మాకు సంబంధం లేదు. అన్నయ్య కోసం వెయిటింగ్, అన్నయ్య కోసం వస్తాం, అన్నయ్య కోసం చూస్తాం. మరి ఇద్దరి కాంబో ఎలా ఉండబోతుంది? చిరంజీవి సూపర్ హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెయిటింగ్. ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుంది డామ్ షూర్. వల్గారిటీ ఉండదు మా మూవీస్ లో. ఫ్యామిలీ మూవీ ఇది, డామ్ షూర్ హిట్. అదిరిపోద్ది. వచ్చేదే అందరికీ చూసారు కదా, లాస్ట్ 2 days నుంచి ఇలా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుందో. అందరూ వెయిట్ చేసేది ఒక స్టెప్ కోసమే. డామ్ షూర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా అభిమానులందరూ కూడా మంచి ఒక జెండాలు కానీ తలకి రిబ్బన్స్ కట్టుకొని అందరూ కూడా చిరు అభిమాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరూ ఇంకెప్పుడెప్పుడు అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నారు. చిరు అభిమాన్స్ అందరూ కూడా ఇక్కడ చూస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇంకెప్పుడెప్పుడు. బ్రదర్, ఏం చెప్తారు మరి చిరంజీవి గురించి? మరి ఎలా ఉండబోతుంటారు సినిమా గురించి అడగాల్సిన అవసరమే లేదు బ్రో. సూపర్ ఎక్సైటెడ్. ఫ్యాన్స్కి ఎలాగో సంక్రాంతి పండగే ఈసారి. మనకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కొత్తగా డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సంక్రాంతి మనదే, అందరు ఎంజాయ్ చేయడమే. ఆ కాంబినేషన్ గురించి అసలు ఇంకా కొత్తగా మాట్లాడాల్సింది ఏం లేదు. మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళిద్దరు జనరల్గా ఉండే కాంబినేషనే సూపర్ హిట్. మామూలుగా వాళ్ళు కలిస్తేనే సూపర్ హిట్. అలాంటి మనం ప్రీ రిలీజ్లో చిన్న టీజర్ చూసాము. అదే ఇప్పుడు చూస్తే మనము కనుక
క్రేజీ కాంబినేషన్, థియేటర్లో కూడా పీక్స్ ఉండబోతుంది. అందులో అనిల్ రావిపూడి టేకింగ్ కానీ ఇంకా కొత్తగా డిస్కషన్ చేసేది ఏం లేదు, కేక్ ఉండబోతుంది, ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్తారు? రైట్, మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అవబోతుంది, పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఆ హుక్ స్టెప్ కానీ లేదంటే చిరంజీవి లుక్స్ కానీ అమేజింగ్గా ఉన్నాయంటూ అభిమానులు చెప్తున్నారు.